దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మనకు తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు చిటికెల చిన్నారావు గారు, డిప్యూటీ కమిషనర్ మిషన్ క్లీన్ ఫర్ కృష్ణా అండ్ గోదావరి. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా సార్ని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు అనేవి అనేకంగా ఉన్నాయి సార్. వాటిలో కొన్ని పథకాల గురించి మీరు ఆల్రెడీ తెలియజేశారు. ఇప్పుడు ఇంకా కొన్ని పథకాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేయగలరా సార్? ఎస్, తప్పకుండా అండి. వికసిత్ భారత సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశమే అదండి. యాక్చువల్గా అయితే ట్రైబల్ ఏరియాస్ కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలు, ప్రస్తుతం అయితే పట్టణ ప్రాంతాలకు కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయుష్మాన్ భారత్ ఎంత గొప్ప పథకం. 10 కోట్ల మంది పైన కుటుంబాల కోసం కేటాయించిన ఈ పథకంలో ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ ఆల్ జనాభా పరంగా వచ్చి 50 కోట్ల మంది నుంచి 55 కోట్ల మంది టార్గెట్ అయితే ఇప్పటికీ 27 కోట్ల మంది మాత్రమే ఎన్రోల్ అయ్యారు. అంటే ఆ స్కీమ్ని ఇప్పటికీ అంతమంది ఉపయోగించుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళంతా తెలుసు భారతదేశంలో విద్యారంగం, వైద్యరంగం ఎలా ఉంది అనేది, ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందో తెలుసు. గట్టిగా ఏదైనా ఒక జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మన సొసైటీలో ఉంది. సో ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి ఈ ఐఈసీ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేస్తోంది. వ్యాన్స్ సిద్ధం చేసింది. ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ముఖ్యంగా ఈ సమాచారం ఎక్కడికైతే వెళ్ళట్లేదో, ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడికి పంపించాలి. లబ్ధిదారులందరినీ కూడా ఇందులోకి తీసుకురావాలి. తద్వారా 2047 నాటికి భారతదేశాన్ని 3 అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగానే నిలుపుతాను అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. కాబట్టి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం అవసరమని అంటామండి. సార్, అంటే ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ పథకం గురించి చాలామందికి తెలియదు సార్. అంటే ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, మా ఛానల్ ద్వారా కానీ, ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానీ తెలియపరుస్తున్నప్పటికీ చాలామందికి ఎలా వెళ్ళి ఎన్రోల్ చేసుకోవాలి, దీనికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అంటే ఎవరిని అప్రోచ్ అయితే వాళ్ళకి సరైన సమాచారం అనేది తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మెయిన్ ప్రజల కోసం సార్. యాక్చువల్గా ఈ విషయంలో యూట్యూబర్స్ దగ్గర నుంచి ఫ్రీలాన్స్ చేసేవాళ్ళు చాలామంది సమాచారం అయితే ఇస్తున్నారు, కానీ స్టాండర్డ్ సమాచారమా కాదా, ఆ ఇచ్చేవాళ్ళు నిజమైన వాళ్ళ కాదా, ఇక్కడ ఏదైనా స్వార్థం ఉందా, లేకపోతే తప్పుడు సమాచారం ఇస్తున్నారా, ఇనే సమస్య ఉందండి. దూరదర్శన్ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది. ఎందుకంటే దూరదర్శన్కి ఒక అథెంటిసిటీ ఉంది. మీరు చెప్పే సమాచారం ఖచ్చితంగా మంచిదే అయి ఉంటుంది. ఇక్కడ బాధ్యత కలిగిన వ్యక్తులే చెప్తారు. కాబట్టి ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడతాయి. ఇంకా మీరు ఆయుష్మాన్ భారత్ అన్నారు. ఒక రకంగా ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిదండి. అంటే ప్రభుత్వం మనందరి తరపున ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేస్తుంది. అంటే మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవి తెలుసు కదండి మనకి, ఇట్లా అన్నట్టు. ఈ ఆరోగ్యశ్రీ స్కీము స్టేట్ గవర్నమెంట్ స్పెసిఫిక్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఎందుకు కండక్ట్ చేస్తుంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎంపానల్ అయిన హాస్పిటల్స్ కొన్ని ఉంటాయండి. అంటే జలుబు, జ్వరం, దగ్గు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళతాం. అందరికీ ఎయిమ్స్లు, నిమ్స్లు అందుబాటులో ఉండవు కదండి. అలా అని ప్రైవేట్ హాస్పిటల్స్ అందుబాటులో ఉంటున్నాయి. అంటే మారుమూల పల్లెటూళ్ళల్లో లేకపోయినా ఒక మాదిరి మండల కేంద్రాల వరకు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయి. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళి మనకి ఏదైతే సమస్య ఉందో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల జబ్బులునండి, అంటే కాస్మెటిక్స్ ఇలాంటివి కొన్ని తప్పించి, ఫెర్టిలిటీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అవి తప్పించి మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నారు. అంటే ఈవెన్ డయాలసిస్తో సహా కవర్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఉపయోగించుకోవాలంటే ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది ఒకటి తీసుకోవాలి. దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో అవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. సార్, అంటే ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ముందుగా యాక్చువల్గా ఈరోజు అందరి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. సెల్ ఫోన్లోనే దానికి సంబంధించిన వెబ్సైట్ ఉందండి. ఆయుష్మాన్ భారత్ అని కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళితే మన ఎలిజిబిలిటీ చెక్ చేసేసుకోవచ్చండి. ఎవరికి వాళ్ళం మన ఫోన్ నెంబర్ని, మన ఆధార్ నెంబర్ని ఇస్తే మన డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే అక్కడ మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. యాక్చువల్గా ఈ స్కీమ్ని అట్టడుగునున్నటువంటి 40% పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం ఉద్దేశించారు. అంటే కొన్ని చెక్స్ ఉన్నాయండి. కాస్త కలిగిన వాళ్ళకైతే లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు, కారు కలిగిన వాళ్ళు, వ్యవసాయంలో ట్రాక్టర్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు, కాస్త ఆదాయం కలిగిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా
మిగిలిన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి వ్యవసాయ కూలీల దగ్గర నుంచి, అంటే మెజారిటీ పీపుల్కి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనందరికీ ఈరోజు ఫోన్ నెంబర్ ఉంది, లేకపోతే ఆధార్ నెంబర్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. లేదు ఇబ్బంది ఉంది, నేను చెక్ చేసుకోలేకపోతున్నాను, ఎవరు సాయం చేసేవారు లేరు అనుకున్నప్పుడు మనకి కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఊళ్ళోనూ పెట్టారండి. అక్కడికి వెళితే వాళ్ళు అన్ని సర్వీసులు చేస్తారండి. ఎక్కువ డబ్బులు కూడా ఏమి తీసుకోరు, 10-20 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అక్కడ వాళ్ళే అన్నీ చెక్ చేసి కార్డు కూడా డౌన్లోడ్ చేసి మనకు అందిస్తారు. ఆ కార్డు తీసుకొని మనం ఏ హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, దర్జాగా మనకు కావాల్సిన వైద్యం చేయించుకోవచ్చండి. సార్ అంటే ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్లో ఈ కార్డు ద్వారా ఎంత వరకు అంటే ఎంత అమౌంట్ అనేది బెనిఫిట్ పొందొచ్చు? ఒక కుటుంబానికి వచ్చి 5 లక్షల రూపాయలు బెనిఫిట్ అనేది ఇచ్చారండి. అంటే ఒక కుటుంబంలో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఎట్ ఏ టైం ఇంత అమౌంట్ అనేది చక్కగా బెనిఫిట్ పొందొచ్చు. అంటే కేవలం ఓన్లీ ప్రభుత్వ వైద్యశాలలోనేనా సార్, లేకపోతే బయట కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో వాటిలో కూడా వైద్యాన్ని? ఎస్, ఇక్కడున్న బ్యూటీ అదేనండి. జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆలోచించే వాళ్ళే ఎక్కువ. అంటే మంచి సర్వీస్ ఉన్నా కూడా జనరల్గా కార్పొరేట్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అందరం కూడా. ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా చాలా వరకు వీళ్ళతో ఎంపానల్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ఎంపానల్ అయినాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 5 లక్షల లోపు ఒక కుటుంబానికి మొత్తం వైద్య సేవలు అనేది ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వైద్యశాలలో కూడా పొందవచ్చు. ఎస్, అవునండి. ఒక వైద్యమే కాదండి, వైద్యానికి ముందు వైద్యం తర్వాత మందులకి అయ్యే ఖర్చులు ఉంటాయి కదండి. టెస్టులు వగైరా కొన్ని ఖర్చులు ఉంటాయి. వైద్యం తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మందుల ఖర్చులు ఉంటాయి, అవి కూడా కల్పిస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు కొంతమంది గర్భవతులు ఉంటారు సార్, వాళ్ళకి ఎటువంటి మరి సపోర్ట్ అనేది, వాళ్ళకి ఏంటంటే దీనికన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ అంటే ఆవశ్యకత అనేది, వైద్య ఆవశ్యకత అనేది ఉంటుంది. వాళ్ళకి పోషణకు కానీ ఆ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్కి ఎటువంటి వైద్య సేవలు అనేది ఈ ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఏ విధమైన లభ్యతను పొందవచ్చు? ఒక గర్భిణీగా ఏదైతే సిజేరియన్ దగ్గర నుంచి ఎలాంటి అవసరం ఉన్నాయో వీటి వరకు అప్లై అవుతుందండి. అంటే పోషకాహారం వగేరా వీటికి మళ్ళీ వేరే స్కీమ్స్ ఉన్నాయి, అందులోకి వస్తాయండి, అక్కడ తీసుకోవచ్చు. ఓకే సార్, ఆయుష్మాన్ భారత్లో కూడా ఇది అప్లికేషన్ అవుతుంది సార్. సార్ అలాగే ఇప్పుడు నిరుపేద కుటుంబాలకి వాళ్ళకి కావాల్సిన బియ్యాన్ని కానీ నెలవారీ సరుకులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కానీ అంత్యాన్న యోజన అనే వేరియస్ పథకాల ద్వారా పేద ప్రజలకు అందజేయడం జరుగుతుంది సార్. అసలు ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ఏంటి, ఇది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏ విధమైన సేవల్ని ప్రజలకు అనేది అందిస్తుంది సార్? ఈ పథకం గురించి కొద్దిగా వివరంగా చెప్పండి సార్. ఇది ఒక బ్యూటిఫుల్ స్కీమ్ అండి. ఒక నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, ప్రపంచంలో అతిపెద్ద స్కీమ్ అనాలి. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే రేషన్ బియ్యం తెలియని వాళ్ళు, కోటా బియ్యం అంటాం కదండి, రేషన్ కార్డు తీసుకెళ్ళి బియ్యం తెచ్చుకొని వాళ్ళు ఎవరూ లేరు. చిన్నప్పుడు నాకు కూడా, ఇప్పుడంటే లేదు, చిన్నప్పుడు నేను కూడా ఆ కార్డు తీసుకొని సంచి తీసుకొని వెళ్ళి ఆ బియ్యం మూట భుజాన్ని వేసుకొని తెచ్చుకున్న వాళ్ళమే. ఈ రోజుకి అనేక కుటుంబాలు ఆ బియ్యం తీసుకుంటున్నాయి. ఈ స్కీము అంత పెద్ద స్కీమ్ అంటే ఇన్ని కోట్ల మందికి ఇన్ని వేల కోట్ల బడ్జెట్తో అమలు చేస్తున్న అతిపెద్ద స్కీమ్ అనొచ్చండి ప్రపంచంలో. మీరు అన్నారు కదా ఇందాక, మనం ఆయుష్మాన్ భారత్ లాంటి ఎన్ని స్కీమ్స్ పెట్టుకున్నా, ఎంత ఆరోగ్యం ఇద్దామన్నా మనుషులకు మంచి పోషకాహారం కూడా అవసరమే. పోషకాహారం అంటే ముందు కాస్త కడుపు నిండాలి. బియ్యంతోనే నిండుద్దా అంటే బియ్యంతో పాటు ఆయా రాష్ట్రాలు ప్రాతిపదికగా చేసుకొని కొన్ని చోట్ల శనగలు, కొన్ని చోట్ల సోయా, కందిపప్పు, ఇంకా వేరే పదార్థాలు కూడా ఉన్నాయి, ఇస్తున్నారండి. ఇక్కడ ప్రతి మనిషికి 5 కిలోల చొప్పున ఇస్తున్నారు. అంటే సరిపడా క్వాంటిటీ ఇస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఈ పథకంలో అంటే ఇప్పుడు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన గురించి ఓకే సార్, అంటే దాంట్లో ఎంత అమౌంట్ అనేది బియ్యం పేద ప్రజలకు అందజేస్తారు? అంటే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనకి అంత్యాన్న యోజనకి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందండి. ఆల్మోస్ట్ ఆల్ 11.5 లక్షల కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఇప్పుడు దాకా ఖర్చు అయింది అంటున్నారు. ఇక అంత్యోదయ అన్న యోజన అంటున్నాం కదండి, ఇది ఇంకా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అండి. అంటే జనరల్గా పూర్ ఉన్నారు, వాళ్ళకి 5 కిలోల చొప్పున ఇస్తారు. అంత్యోదయ అన్న యోజన అనేది ఇంకా బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వయసు మీరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ కోటా ఇస్తారండి. అలాంటి వాళ్ళకి ఇంకాస్త కొన్ని స్కీమ్స్, అంటే అది సెపరేట్ కార్డు ఉంటుంది, ఏఏవై కార్డు అంటాము. అలాంటి వాళ్ళకి ఉజ్వల యోజన లాంటి, అంటే ఇక్కడే ఒక్కో స్కీమ్ కూడా ఉంది, వాటిని అప్లికేబుల్ చేస్తున్నారు. జనరల్గా ఉజ్వల యోజన మన అందరికీ కాదండి, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కోసం. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు ఈ పథకాన్ని పొందాలంటే గ్రామీణ ప్రజలు కానీ, ఇప్పుడు చాలామంది పవర్టీ లైన్కి బిలో పవర్టీ లైన్తో ఉన్న ప్రజలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి, ఏ విధంగా ఈ పథకం యొక్క బెనిఫిట్స్ని పొందొచ్చు?
యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఉండరండి. ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో స్ట్రక్చర్ ఉంటుంది. మొన్నటిదాకా మనకి గ్రామ పంచాయతీలు, విఆర్ఓ, రేషన్ డీలర్ ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అడిషనల్గా మనకి లక్కీగా సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. ఈ సచివాలయ వ్యవస్థలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి, వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర నుంచి, వార్డ్ అడ్మిన్ అని, కార్యదర్శి అని వీళ్ళు ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ కూడా ఉన్నారు. ఇంకా ఏదైనా గ్యాప్ ఉంటే, నాకు కార్డు లేదు, లేకపోతే నాకు బియ్యం రావట్లేదు, నాకు ఇంకా ఇబ్బంది ఉంది అంటే ఆ వాలంటీర్ సచివాలయ స్థాయిలోనే పరిష్కరించేటటువంటి ఒక మంచి ఎఫెక్టివ్ యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ సేవలు ఉపయోగించుకోవచ్చండి. అప్పటికీ అక్కడ సేవలు అందలేదు, ఇంకా ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు మండల స్థాయిలో ప్రత్యేకంగా సివిల్ సప్లైస్ వ్యవహారాలు చూడడానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి ఉంటాడు, వారిని సంప్రదించవచ్చు. లేదంటే తహసీల్దార్ గారు ఉంటారు. ఆ తర్వాత అప్పటికీ పరిష్కారం అవ్వకపోతే గవర్నమెంట్ రకరకాలైన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసింది ఫిర్యాదు చేయడానికి, సర్వీసులు తీసుకోవడానికి. అక్కడ కంప్లైంట్ కూడా చేసుకోవచ్చండి. సార్ ఓకే సార్. సార్ ఇంకా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నానో ఫెర్టిలైజర్స్ గురించి మనం ఎక్కువ వింటున్నాం సార్. అసలు ఈ నానో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి, వీటి యొక్క ఉపయోగం ఏమిటి, ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు వాళ్ళు ఏ విధంగా అందజేస్తున్నారు సార్? యాక్చువల్గా నానో ఫెర్టిలైజర్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో అద్భుతంగా అమలవుతున్న స్కీమ్ అనండి. ఎందుకంటే అక్కడ మొత్తం మెకనైజేషన్ అయిపోయింది. అద్భుతమైన మనం 100 బస్తాలు పండిస్తే ఒక హెక్టార్కి బాగా పండించే రైతు వాళ్ళు డబుల్ పండించగలుగుతున్నారు అక్కడ. అంటే అద్భుతమైన విత్తనాలు ఉన్నాయని కాదు, వ్యవసాయ పద్ధతులు, వాళ్ళు వాడుతున్న మెషినరీ, ఇవండి ఆ టెక్నిక్స్ ఇవన్నీ బేస్ చేసుకొని. అయితే దురదృష్టం ఏంటంటే మన సొసైటీకి వచ్చేసరికి కింది స్థాయికి ఏదైనా ఒకటి వెళ్ళాలి అంటే ఊళ్ళు పట్టేస్తుందండి. ఇప్పటికి కూడా చాలామంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని అంటాం కదండి, అనుమానాలు ఇలాంటివి ఉన్నాయండి. యాక్చువల్గా ఈ నానో ఫెర్టిలైజర్ అనేది మన భారతదేశానికి అవసరం అండి. ఎందుకంటారా, మనకి రెవల్యూషన్ మీకు తెలుసు కదా, డాక్టర్ స్వామినాథన్ గారి తర్వాత ఎప్పుడైతే వ్యవసాయంలో విప్లవం వచ్చి అద్భుతంగా దిగుబడి పెరిగిందో, ఎరువులు, పురుగు మందుల వాడకం బాగా పెరిగింది. అప్పుడు మామూలుగా కాదు. అది రాను రాను ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసిందంటే విపరీతంగా యూరియా అవసరం ఉన్నా లేకపోయినా, డిఏపి అవసరం ఉన్నా లేకపోయినా, ఇక పొటాషియం దగ్గర నుంచి ఎన్పికే ఎరువులు అంటాం కదండి, ఇవన్నీ వాడుతూనే ఉంటాం. అవసరం ఉన్నా లేకపోయినా వేసేస్తూ ఉంటారు రైతులు పాపం. అంటే అదొక ఆశ, పక్కవాడు వేసాడు కదా మనం వేద్దాం, ఇంకో కట్ట ఎక్కువ వేద్దామని. నాకు కూడా అనుభవమే చిన్నప్పుడు. యాక్చువల్గా రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఒక బ్యాగ్ 50 కిలోల బ్యాగ్ ఉంటుందండి. ఒక యూరియా బ్యాగ్ 50 కిలోల బ్యాగ్కి నానో ఫెర్టిలైజర్స్ జస్ట్ ఒక 1/2 కిలో, ఎక్కడ 50 కిలోలు ఎక్కడ 1/2 కిలో లిక్విడ్ రూపంలో ఉంటుందండి, సరిపోతుంది. యూరియా ఏం చేస్తాం, మొత్తం పొలం అంతా అలా జమ్ముకుంటూ వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూరియానే తీసుకుందాం మనం. జల్లుకుంటూ వెళ్ళిపోయినప్పుడు 1 రోజు, 2 రోజులు, 3 లేకపోతే 4 రోజుల తర్వాత ఆ పొలానికి నీళ్లు పెట్టడమో, వర్షం రావడం ఏదో జరుగుతుంది కదండి. లేదంటే ఎవాపరేషన్ దగ్గర చాలా ఉంటాయి. శాస్త్రీయంగా చెప్తుంది ఏంటంటే 20 to 30% మాత్రమే ఆ యూరియాని ఆ పంట ఉపయోగించుకుంటుంది. మిగిలిందంతా ఏమవుతుంది అంటారా, మళ్ళీ మన ప్రాణాల మీదకి వస్తుంది. ఈరోజు మనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ఇష్యూ అయిపోయింది ఇది. ఎందుకంటారా, ఈ రెసిడ్యువల్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా కూడా డ్రైన్స్లోకి వెళుతుందండి. డ్రైన్స్ నుంచి నదులో, కాలువలో, లేకపోతే లేక్సో వెళ్ళి అక్కడ నైట్రోజన్ లెవెల్స్ బాగా పెరిగిపోయి విపరీతమైన పొల్యూషన్ కారణమయ్యి వాటర్ బాడీస్ పొల్యూట్ అయిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. రైతు ఖర్చు పెట్టిన రూపాయిలో యూరియాకు రూపాయి ఖర్చు పెడితే 20 పైసలు మాత్రమే ఇక్కడ ఆ పంట అనేది తీసుకోగలుగుతుంది, మిగిలింది వేస్ట్ అవుతుంది. ఒక యూరియానే కాదు, డిఏపి కావచ్చు, సూపర్ కావచ్చు, అన్నిటి పరిస్థితి ఇదే. కాబట్టి ఈ నానో ఫెర్టిలైజర్స్ డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చండి. ఇక్కడ రకరకాల మెథడ్స్ ఉన్నాయి టెక్నాలజీలో. నానో మీన్స్ నానో పార్టికల్, కార్బన్ అంటామండి. ఇంకా రకరకాలైన మెథడ్స్ ఉన్నాయి ఇందులో. వెరీ నానో, మన కంటికి కనిపించని సూక్ష్మ అణువులకి ఈ ఫెర్టిలైజర్స్ని రకరకాల పద్ధతుల్లో అనుసంధానించి వాటిని టార్గెట్ చేయడం జరుగుద్ది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు యూరియా, డిఏపి వెంటనే కరిగిపోతాయి కదండి, స్వభావం ఉంటుంది, నీటిలో కరిగిపోయి అక్కడ కరగకుండా చేయొచ్చు. అంటే పాలిమర్ రిలేటెడ్ ఉంటాయండి, కరగకుండా కూడా చేయొచ్చు. కొన్నాళ్ళు నిలిపి ఉంచవచ్చు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు దాన్ని ఉంచవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం బేస్డ్ టార్గెట్ ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం బోరాన్, ఐరన్, నికెల్, జింక్ ఇలాంటి పోషకాలు కూడా అవసరం. ఏది మన మొక్కలకి చాలా లో వాల్యూమ్లో అవసరమండి. ఆ లోపం ఉన్నా కానీ మొక్కలు పంటలు పండవు. ఆ లోపం కూడా లేకుండా ఉండటం కోసం ఈ నానో ఫర్టిలైజర్స్ని
ఆ మైక్రో న్యూట్రియంట్స్ని టార్గెట్ చేస్తూ వాటిని యాడ్ చేస్తూ కూడా ప్రయోగించడం ద్వారా అంటే ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎన్విరాన్మెంటల్ లాస్ తగ్గించుకోవచ్చు, పర్ఫెక్ట్గా టార్గెట్ చేయొచ్చు, దిగుబడి చేయొచ్చు. అలాగే మొన్న ఒక టెక్నాలజీ గురించి చెప్పుకున్నాం, డ్రోన్స్. త్వరలో పిఎం గారు అనౌన్స్ చేశారు, పిఎం దీదీ డ్రోన్ యోజన 15,000 డ్రోన్లు ఇస్తున్నారని. ఈ డ్రోన్కి నాను అటాచ్ చేయగలిగాం అనుకోండి, అంటే యూరియా, డిఏపి, జస్ట్ ఒక డ్రోన్ కెపాసిటీ ఇన్ని లీటర్లు అనుకుంటే మనం మందు కొట్టేటప్పుడు ఒక కప్పు మందు కలిపి మిగిలిన ఒక క్యాన్ నీళ్ళు ఎలా అయితే పోస్తామో డ్రోన్ కూడా అదే అప్లై చేస్తే అది పర్ఫెక్ట్గా టార్గెట్ చేస్తుంది. అంటే ఉన్న ప్రతి న్యూట్రియంట్ని కూడా ఆ మొక్కకి డైరెక్ట్గా అందించడంలో అంటే 90% సక్సెస్ రేట్ ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందండి. ఎక్కడ 20%, ఎక్కడ 90%. ఈ రకంగా ఈ నానో యూరియా కావచ్చు, నానో ఫెర్టిలైజర్స్ కావచ్చు, అన్నిటికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే కాలం అంతా కూడా వీటిదే అవుతుందండి. సార్ అంటే అంటే కేంద్ర ప్రభుత్వం అనేది అంటే గర్భం దాల్చిన యువతి దగ్గర నుండి, చిన్న బిడ్డ దగ్గర నుండి ముసలి వారి దాకా అనేక పథకాలను అనేది ప్రవేశపెట్టారు సార్. అంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇద్దామని మంచి సంక్షేమ పథకాలు పెట్టారు. వీటిలో భాగంగా రైతులకిను వృద్ధులకి ఎటువంటి పథకాలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని కానీ, లేకపోతే ఇప్పుడు వృద్ధులకు వచ్చేమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా అమౌంట్ కలిపి వృద్ధులకు అనేది అందజేయడం జరుగుతుంది సార్. వీటి గురించి ఏదైనా కొద్దిగా వివరణ తెలియజేస్తారా సార్? ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నామండి జనరల్గా మనం. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షన్ 3,000 చిల్లర ఉన్నాయి. ఆ పెన్షన్ అందరికీ సరిపోయే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత కొడుకో కూతురు మీద ఆధారపడాలి, బంధువుల మీద ఆధారపడాలి, వాళ్ళు చీకొట్టడం దగ్గర నుంచి చాలా ఉంటుంది. ఆర్థికంగా మనిషి ఎప్పుడైతే స్ట్రాంగ్గా లేడో అతన్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, సమాజమే అలా ఉంది. సో మనకు కాస్త ఓపుకున్నప్పుడు, వయసు ఉన్నప్పుడు అప్పుడే మనం చిన్న చిన్న అటల్ పెన్షన్ యోజన లాంటివి ఉన్నాయండి. పెద్ద ఖర్చేమీ కాదు. రోజుకి ఒక 10 రూపాయలు, 11 రూపాయల నుంచి మన స్తోమత ప్రకారం మనం చేసుకోగలిగితే, ఇప్పుడు ఎలాగూ వచ్చే పెన్షన్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ఎలాగూ వస్తుంది, దీనికి అదనంగా ఇంకొక 3,000, 4,000, 5,000 వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచే చిన్న చిన్న సేవింగ్స్ని పెట్టుకోవడం ద్వారా. ఓకే సార్. అంటే ఇంకా రైతులకి ఏ విధమైన ప్రభుత్వం నుంచి సాయం అంటే ఇప్పుడు ఇంతటి మీరు డ్రోన్ల గురించి చెప్పారు సార్. ఈ డ్రోన్ల పథకం అనేది రైతులకి చాలా ఉపయోగపడే పథకం. అయినా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ డ్రోన్లను ఎలా వినియోగించాలి, వీటిని పొందాలంటే ఏం చేయాలి, వీటి గురించి కొన్ని సంశయాలు, వీటిని అన్నింటినీ నివృత్తి చేసే విధంగా వాటి గురించి ఒక్కసారి వివరంగా చెప్పరా సార్? డ్రోన్స్ ఎక్కడైనా ఒకటి అలా చోట్ల ప్రయోగాత్మకంగా కొంతమంది ప్యాషన్ ఉన్న రైతులు వాడుతున్నారండి, కొంతవరకే. ప్రభుత్వం ఎప్పుడైతే దీన్ని అధికారికంగా తీసుకొచ్చిందో, అంటే రైతుకి డైరెక్ట్గా ఇస్తే ఎక్కువ మందికి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో మనకు మంచి స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి, ఎస్హెచ్జీలు అంటాం, మహిళా సంఘాలు. వాళ్ళకి ఇస్తే, వాళ్ళలో చదువుకున్న వాళ్ళని ట్రైన్ చేస్తే, అంటే డ్రోన్ పైలట్ కోర్స్ వాళ్ళకి నేర్పించవచ్చండి. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, DGCA అంటాం, వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మొదటి ఫేజ్లో 15,000 గ్రూపులకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఒక డ్రోన్ ఖరీదు 10 లక్షలు కాబట్టి ముందు ఫేజ్లో దీని సక్సెస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని సెకండ్, థర్డ్ ఫేజ్లకు వెళతాయి. అది మంచి ప్రోగ్రామ్ కూడా. అంటే ఇలా వెళ్ళటం, ఈ అప్రోచ్ అనేది కరెక్ట్. ఇక ఒక మహిళా సంఘానికే ఎందుకు ఇచ్చారు అంటే, ఒక మహిళా సంఘం ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 నుంచి 2,000 పైన హెక్టార్లు ఉన్నటువంటి ఒక విలేజ్ని పూర్తిగా కవర్ చేయగలుగుతుంది. ఇప్పుడు అనుకున్నాం కదండి, ఎరువుల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి వీటన్నిటినీ కూడా చక్కగా ఆ పొలానికి అందించడంలో డ్రోన్ సహాయపడుతుంది. ఏ మనుషులు చేయలేరా, మనుషులైతే ఇంకా చీప్ కదా అనుకోవచ్చు. మనుషుల కంటే కూడా ఈరోజు మ్యాన్ పవర్ కాస్ట్ అయిపోయిందండి. 500, 700, 1000 రూపాయలు ఏందే లేబర్ కూడా దొరకట్లేదు చాలా ఏరియాల్లో. సో డ్రోన్ అంతకంటే తక్కువకు చేసేస్తుంది, పర్ఫెక్ట్గా ట్రిగ్గర్ చేయగలుగుతుంది. ఈ రెండిటికంటే కూడా గొప్ప ప్రయోజనం ఉన్నాయండి డ్రోన్ వల్ల. ఓకే సార్. ఏంటంటారా, టెక్నాలజీని మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నామో అది మన పనిని సులువు చేసేస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురుగు మందులు ఉన్నాయండి. పురుగు మందులు కొడుతూ ప్రాణాలు, అంటే పురుగు మందుల వల్ల ప్రాణాలు పోయినాయి అని డైరెక్ట్గా చెప్పలేం, కానీ సరైన మాస్క్ పెట్టుకోరు, సరైన జాగ్రత్తలు తీసుకోరు. ఎంత తీసుకున్నా కానీ ఎదురుగాలికి మొండిగా కొట్టేసే, స్ప్రే చేసేసే వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. వాళ్ళు పాపం 70-80 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంటుంది కాయ కష్టం చేసేవాళ్ళకి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, 40-30 సంవత్సరాలకే వాళ్ళు పాపం వయసు అయిపోయిన పరిస్థితులు వచ్చేస్తాయండి. బాడీ తట్టుకోలేదు, రెసిస్టెన్స్ పవర్ ఉండదు.
ఆ పరిస్థితి చాలామందికి వస్తుంది. సో ఇలాంటి కాస్త రిస్కీ ఒక రకంగా రోబోటిక్స్ని ఎలా అయితే వాడతాం ఇండస్ట్రీస్లో మనం రిస్క్ ఉన్న చోట, అలాగే ఇలా రిస్క్ ఉన్న చోట డ్రోన్ లాంటివి వాడుకుంటే అటు రైతు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కదా సార్. అంటే చివరిగా అంటే ఇప్పుడు రైతులు వాళ్ళ వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలని అంటే ప్రారంభించాలన్నా సరే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కావాలి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా యూరియా కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ బయో ఫర్టిలైజర్స్ కానీ ఇవి కొనడానికి కొంత అమౌంట్ అనేది చాలామంది రైతులు లేక పంటకి సరైన దిగుబడి ధర రాక కొన్ని ఇబ్బందులకు గురవుతూ కొనలేకపోతున్నారు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది కొంత అమౌంట్ అనేది రైతుల అకౌంట్లోకి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధి అనేది రైతులకు అందజేస్తుంది సార్. దాని గురించి కొన్ని వివరాలు అంటే ఇప్పుడు ఈ రైతులకి ఇటువంటి నిధి కావాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, వీటి గురించి కొద్దిగా వివరణ తెలియజేయండి సార్. ఇప్పుడు ప్రతి సంవత్సరం రైతులకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందనే విషయం తెలిసిందేనండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత వేసుకొని సంవత్సరానికి 1, 2 కొన్ని రాష్ట్రాలు అయితే 3 విడతలుగా కూడా రైతులకి సహాయం అందిస్తున్నాయి. అవి కాకుండా ఇన్పుట్ సబ్సిడీ రూపంలోనూ ఏదైనా తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు ఆ నష్టపరిహారం రూపంలోనూ ఇస్తూనే ఉన్నాయి. ఇవి ఏ ఒక్కటి అందకపోయినా మనకి అంటే ఆంధ్రప్రదేశ్ వరకు మనకి వాలంటీర్ సిస్టమ్ ఉంది, చక్కటి సచివాలయ వ్యవస్థ ఉంది. అక్కడ సిబ్బంది ఉన్నవారు వాళ్ళని నేరుగా మనం టచ్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అందుతుందండి. ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంది, ఆ తర్వాత మండల స్థాయిలో అధికారులు ఉన్నారు, దానికంటే ముందే మన గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ ఒక సర్పంచ్ గారు ఉన్నారు. సో వాళ్ళని సంప్రదించినా కూడా ఈ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుందండి. సార్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకన్నా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఈ పథకాల గురించి వీటి గురించి తెలియజేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది స్టార్ట్ చేసింది సార్. ఈ రూరల్ డెవలప్మెంట్ కంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా కొన్ని వాహనాలు అనేది ఇళ్ళ దగ్గరికే పంపిస్తున్నారు. వాటి నుంచి వారు ఏ విధంగా లబ్ధి పొందొచ్చు సార్? ఐఈసీ వ్యాను మీ గ్రామం వస్తుందండి, గ్రామ పంచాయతీ దగ్గరకు వస్తుంది. అక్కడ వాళ్ళు ఒక చిన్న సభ కానీ సమావేశం కానీ తీసుకునే అవకాశం ఉంది. అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఆ వ్యాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియచేస్తారు, చాటింపు రూపంలోనో ఇంకో రూపంలోనో. మీకు ఇప్పుడు ఎన్ని స్కీమ్స్ చెప్పుకుంటున్నాం కదా, అంటే మనం చెప్పుకుంటున్నవి 3 లేక 4 పర్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. మొత్తం కలిపితే 30 పైన స్కీమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒక 10 అయినా ఉంటాయండి. అంటే కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్, కొన్ని ఓల్డ్ ఏజ్ రిలేటెడ్, కొన్ని మహిళల రిలేటెడ్ ఉన్న యావరేజ్గా ఒక మనిషిగా మనం పొందగలిగే స్కీములు 10 అయినా ఉంటాయి. ఆ 10 స్కీములు నాకు అందుతున్నాయా లేదా అని అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా కాస్తో కోస్తో సందేహాలు ఉంటే ఆ వ్యాన్ దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా సందేహాలు ఉన్నాయి, తీరలేదు, నివృత్తి కావాలి అంటే గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో స్టాఫ్ ఉన్నారు. లక్కీగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగిల్ వెబ్సైటే సోర్స్ ఇస్తుందండి. ఆ సింగిల్ వెబ్సైట్లోనే మొత్తం అన్ని స్కీమ్స్ వివరాలు ఉన్నాయి. అన్ని స్కీమ్స్కి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఆ వివరాలు ఇస్తామండి. ఓకే సార్. సార్ అంటే మీరు మా స్టూడియోకి వచ్చి ఈ ప్రభుత్వ పథకాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీకు మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మాకు కూడా మంచి అవకాశం కల్పించిన దూరదర్శన్కి ధన్యవాదాలు. పుట్టబోయే బిడ్డ దగ్గర నుండి ముసలివారి దాకా కేంద్ర ప్రభుత్వం అనేది అనేక సంక్షేమ పథకాలను అనేది తీసుకొస్తుంది. వీటి గురించి వివరించడానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క కార్యక్రమాలు అనేవి మీరు యూట్యూబ్లో కూడా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో వీక్షించవచ్చు. అక్కడ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి స్కీమ్స్ గురించి, వీటన్నిటి గురించి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటిని ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనేది ఇటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన మాటలన్నీ కూడా మీకు అక్కడ వీడియోస్ రూపంలో అవైలబిలిటీగా ఉన్నాయి. అది మీరు ఒక్కరే వినడమే కాకుండా మీ తోటి వారితో కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని మేము ఆశిస్తున్నాం. ఇది ఈనాటి కార్యక్రమం. ఇంకొక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.